హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు బాదం పాలని కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చిక్కగా చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పినట్లుగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఈ బాదం పాలని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బాదం పాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ బాదం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు బాదం పప్పును వేసుకోండి. ఈ విధంగా 1 కప్పు బాదం పప్పు వేసుకున్న తర్వాత అదే కప్పుతో కొన్ని జీడిపప్పు అండ్ కొన్ని పిస్తాలను తీసుకుని 2 కలిపి 1/4 కప్ అంత వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పిస్తాలు లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఓన్లీ జీడిపప్పు వేసుకున్నా కానీ బాగుంటుంది. సో ఈ విధంగా వేసుకుని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్యలో గెరెట్తో కలుపుకుంటూ ఇవి చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకనంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా లోపల దాకా కూడా వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి పైకి వేగినట్లు కనిపిస్తాయి కానీ లోపల దాకా వేగవన్నమాట. అందుకోసం కంపల్సరీగా ఫ్లేమ్ని మీడియం టులో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో గెరెట్తో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ బాదం పప్పు ఫ్రై అవ్వడానికి సుమారుగా ఒక 10 నిమిషాల పాటు టైం అయితే పడుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఏ కప్పుతో అయితే బాదం పప్పును తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోండి. ఒకవేళ మీరు పంచదార అనేది వద్దు అని అనుకుంటే దీని ప్లేస్లో పటిక బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీన్ని కొద్దిగా పగలకొట్టేసేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. అలా డైరెక్ట్గా వేసుకున్నారంటే మీకు మిక్సీ అనేది పాడైపోతుంది అనమాట. కొద్దిగా అలా నల్లకొట్టుకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 3 నుంచి 4 యాలకులను కూడా వేసుకోండి. వేసుకుని మూత పెట్టుకుని దీన్ని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇంకా మీకు చెప్పాలి అని అంటే పటిక బెల్లం వేసుకోవడం వల్ల పిల్లలకి జలుబు కూడా చేయకోకుండా ఉంటుంది. సో ఒకవేళ మీరు పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే పటిక బెల్లంని ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నారో అదే కప్పుతో 1/4 కప్పు అంతా కార్న్ ఫ్లోర్ని వేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల బాదం పాలు అనేవి చిక్కగా చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఉంటే కార్న్ ఫ్లోర్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ని వాడుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోండి. పసుపు అనేది హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ మన బాదం పాలకి మంచి కలర్ కూడా యాడ్ చేస్తుంది. వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. మొత్తం వేసుకోవద్దు, సగం మాత్రమే వేసుకోండి. మిగిలిన సగాన్ని అలా మిక్సీ జార్లో ఉంచిపెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న బాదం గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా మొత్తం వేసుకోండి. మీకు బాదం పాలలో మధ్యలో పలుకుల్లాగా తగిలితే ఇష్టమైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. లేదు మాకు బాదం పాలు అనేవి మెత్తగా అంటే ఎక్కడా కూడా పలుకులు అనేవి లేకుండా ఉండాలి అని అంటే మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం బరకగానే గ్రైండ్ చేశాను, ఎందుకంటే పాలు తాగేటప్పుడు మధ్యలో అలా తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసేసుకోండి. వేసుకుని 2 కూడా చక్కగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా 2 కూడా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది అండ్ మనకి లైట్గా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. వేసుకుని కలుపుకున్నారంటే మనకి బాదం పాల పొడి అయితే రెడీ అయిపోయింది. ఇలా పొడి ప్రిపేర్ చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడంటే అప్పుడు బాదం పాలని చక్కగా సర్వ్ చేసుకోవచ్చు. కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు బాదం పాల పొడి అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు బాదం పాలని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు బాదం పాలని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు పాలను పోసుకోండి. ఇవి ఒక పర్సన్కి సర్వ్ చేయడానికి మాత్రమే వస్తాయి. ఈ విధంగా పాలని గిన్నెలోకి పోసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం పాల పొడి ఉంది కదా, ఆ బాదం పాల పొడిని ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి.
ఒకవేళ మీకు అంత చిక్కదనం వద్దు అని అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. అది మీ ఇష్టం. మీకు కావాల్సిన చిక్కదనాన్ని బట్టి బాదం పాల పొడి అనేది వేసుకోండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. సో చూసుకుని వేసుకోండి. వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టుకుని ఈ పాలు అనేవి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి. పాలు పొంగొచ్చాయి అంటే మరిగాయి అంటే మనకి చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. ఈ విధంగా పాలనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని సర్వ్ చేసుకోవడమే. మీరు వీటిని వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లగా ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకుని చిల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా సర్వ్ చేసుకోండి. ఎలాగైనా కానీ సూపర్ అండ్ ఎమ్మీగా ఉంటాయి. జస్ట్ కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో మనకి బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా చాలా సింపుల్. ఒకసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.